ఓకే ఓకే. సో ఒకటి ఇప్పుడు మీ ఉద్దేశంలో టీ కప్పులో తుఫాన్ లాగా సమసిపోతుందా? హరీష్ రావు కేటీఆర్ మధ్య ఇష్యూ సాల్వ్ అయిపోయింది, దశాబ్దాలుగా నడుస్తున్న ఇష్యూ సాల్వ్ అయిపోయింది, అసలు ఇష్యూయే లేదు, సాల్వ్ కావడం లేదు. ఒక మాట చెప్పనా, ఇవన్నీ ఎప్పటి నుంచి వస్తున్నాయి? వరంగల్ ఎల్కతుర్తి మీటింగ్ తర్వాత స్టార్ట్ అయినాయి. మీడియా ఎక్కువ హైప్ ఎందుకు చేస్తున్నది అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ఇంకా టీఆర్ఎస్ ప్రవాహాన్ని ఆపలేము. మీడియా హైలైట్ చేయడం ఏంటి? కవిత ప్రెస్ మీట్, తన ప్రెస్ మీట్ లో పెట్టి మే 1వ తేదీన ఆమె మీడియా అందరినీ పిలిచి పార్టీలో భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ అన్నది అది మీడియా క్వశ్చన్ ద్వారా రాలే కదా, ఆమె స్పీచ్ లో చెప్పింది కదా. హైప్ చేయడం అంటున్నా నేను, అంటే దాన్ని ఎడతెగకుండా లైవ్ లో. వి ప్రకాష్ గారు, ఒక కూతురు తండ్రి 10 సంవత్సరాలు పాలించిన తర్వాత భౌగోళిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రం వచ్చింది, సామాజిక తెలంగాణ అంటే అది మీడియాకు అస్త్రం, ప్రతిపక్షాలకు అస్త్రం కదా. అస్త్రం అంది తప్పకుండా తీసుకోండి ఆ అస్త్రాలని. నేను ఏమంటున్నా భరత్ గారు, బర్త్డే రోజు లేకపోతే ఆ రోజు ఆ ప్రెస్ మీట్ పెట్టిన రోజు సీఎం 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 అంటే నినాదాలు చేయించడం అది కాదా? దాని మీడియా ఆబ్వియస్లీ అది నినాదాలు ఎవరు చేయించారు? అది కావాలని చేసింది కాదు. ఔత్సాహికులైన యువకులు చాలా మంది ఆ సభకు వచ్చారు. వాళ్ళ లోపల స్పిరిట్ పనిచేసిందేమో అనుకుంటున్నాను నేను, అంతే. అయితే ఏదెట్లున్నా కూడా భరత్ గారు, ఒక మొట్టమొదటిసారి ఆ పార్టీలో ఒక గొంతు విప్పే ఒక వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ మనం ఎదగనిద్దాం, దాన్ని సపరేట్ చేయకూడదు. దాన్ని స్వాగతిస్తున్నారా మీరు? 100% స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇది బయటికి రావడం లేక అనేది క్రమశిక్షణ రాహిత్యం అయినా కూడా ప్రశ్నలు మాత్రం క్రమశిక్షణ రాహిత్యం కాదు. అన్నిటితో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ ఒక 25 అంటే ఇప్పుడు నేను కూడా అందులో భాగస్వామి, నా పార్టీ పెట్టడంలో 25 ఏళ్ల తర్వాత ఒక ఆరోగ్యకరమైన ఒక వాతావరణం ఏర్పడుతున్నది. ఎవరు మాట్లాడినా కూడా సహించకపోవచ్చు, కానీ ఒక టాప్ లెవెల్ పర్సన్ ఆ కుటుంబంలో కూడా ఒక కేసీఆర్ గారు కుటుంబ సభ్యుల్లో అత్యంత ఎక్కువగా ప్రేమించే ఆయన కూతురు లేవనెత్తడం అనేది అది పార్టీ వ్యతిరేక చర్యలా కాకుండా పార్టీని ఆరోగ్యకరమైన దారిలో నడిపించే ఒక మంచి సూచనలుగా మనం భావించాల్సి ఉంటుంది. కవిత వేరే పార్టీ పెట్టే అవకాశం ఉందా మీ ఉద్దేశంలో? లేదండి, అస్సలు లేదు. అస్సలు పాసిబిలిటీ లేదా? లేదు. అట్లుంటే కనుక ఇట్లా ఈ ఆరోగ్యకరమైన సలహాలు ఇవ్వరు. కేసీఆర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా కవిత మీద ఈ లేఖ ద్వారా? లేదండి, తీసుకోరా? లేదు. ఎందుకు? ఆమె ఏం తప్పు మాట్లాడిందని తీసుకుంటారు? ఆమె సలహాలు ఆమె ఇచ్చింది, ఆమె ఫీలింగ్స్ ఆమె ఎక్స్ప్రెస్ చేసింది. ఒకటి లెటర్ బయటికి లీక్ చేశారని చెప్పి ఆమె ఇచ్చిందని ఎందుకు అనుకోవాలి మనం? ఆమె బయట పెట్టిందని ఎందుకు అనుకోవాలి? మరి ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇద్దరి మధ్యలోనే ఉంటుంది కదా. ఏదైనా నిజంగా లేఖ రాస్తే ఇప్పుడు కేసీఆర్ బయట పెట్టరు కదా, ఇంటెలిజెన్స్ కూడా పోద్ది కదండి. ఇప్పుడు అది వాట్సాప్ లో పంపించుంటది ఆమె వాళ్ళ ఫాదర్ కి, ఆ వాట్సాప్ ను ట్రాక్ చేయొచ్చు. ఓకే, వాట్సాప్ ఏదైనా జరగవచ్చు. ఓకే, వాట్సాప్ ద్వారా ఇంటెలిజెన్స్ ట్రాక్ చేసి అట్లా తెలవడం ద్వారా సాధ్యమైంది కదా భరత్ గారు. వాట్సాప్ చాట్ ఈజీగా చేయొచ్చు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది ఈ ప్రభుత్వం, కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనుకోవచ్చు. అంతే, ఫోన్ ట్యాపింగ్ చేయని ప్రభుత్వం ఈ భూమి మీద ఉందంటారా? అంటే వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ కేసు పెడతారు, ఆరోపించారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళ ఫోన్లే ట్యాప్ అవుతుంటాయి, కవిత లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ కావా? ఓకే, కవిత ఫోన్ అయినా కేసీఆర్ 100% ఫోన్ అయినా ట్యాప్ అవుతుంది, వాట్సాప్ డెఫినెట్ గా అవుతుంది. ఓకే, సో యాక్షన్